వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. కాంగ్రెస్ అంటేనే గ్రూపు తగాదాలు. ఎప్పుడు ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకుంటారు. వాటిని చూసిన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలని విమర్శిస్తాయి. ఇక సొంత పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది. ఇప్పుడు అలాంటిదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జోరందుకున్నాయా? కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు అంతర్గత ప్రజాస్వామ్యంతోనే నాయకులు విమర్శించుకుంటున్నారా? ఎన్నికల వేళ కాంగి రేసులో కయ్యం దేనికి సంకేతం? లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటికే మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి కత్తి మీద సాములాగా మారింది. మాల మాదిగ పంచాయతీ నడుస్తున్న తరుణంలో నాయకులు నిజంగా రెండు వర్గాలుగా విడిపోయారా? ప్రత్యర్థులు విమర్శిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాలలకే పెద్దపీట వేస్తోందా? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవాలి అని పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీలో సామాజిక సమీకరణలు తలనొప్పిగా మారుతున్నాయి. సీట్లన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా వాటిలో 3 ఎస్సీలకు కేటాయించారు. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో తెలంగాణలో మాదిగలు, మాలలు సీట్లు ఆశిస్తున్నారు. అయితే ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 2టికి అభ్యర్థుల్ని ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేరును ఖరారు చేసింది. 3వ స్థానమైన వరంగల్ను పెండింగ్లో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 2 స్థానాల్లోనూ అభ్యర్థుల ప్రకటన పట్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో ఎస్సీలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. ఆ ఒక్క మంత్రి పదవిలో మల్లు బట్టి విక్రమార్కను తీసుకొని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మంత్రివర్గంలోకి మాదిగలకు అవకాశం లేదన్న అభిప్రాయాన్ని ఆ వర్గం నాయకులు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ 9.5 పాలనలో మాదిగలను ఒక్కరిని కూడా మంత్రి పదవిలోకి తీసుకోలేదు అన్న అభిప్రాయంతో ఉన్న ఆ సామాజిక వర్గం బీఆర్ఎస్ పై గుర్రుగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమకు అవకాశాలు లభిస్తాయని భావించిన మాదిగలకు ఆ కోరిక తీరలేదు. సీఎం స్థాయిలో పోటీపడిన నాయకుడు కావడంతో ఇచ్చిన ఒక్క మంత్రి పదవి కాస్త మల్లు బట్టి విక్రమార్కు వెళ్లింది. అయితే ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అయినా తమకు అవకాశాలు వస్తాయని భావించిన నాయకులు నాగర్ కర్నూల్, పెద్దపల్లిలో ఏ ఒక్కటి కూడా తమ వర్గానికి కేటాయించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ప్రకటించకుండా పెండింగ్లో పెట్టిన వరంగల్ స్థానమైన తమకు కేటాయిస్తారు అని భావిస్తున్నారు. అయితే ఆ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న కడియం కావ్య అనూహ్యంగా పార్టీ మారే ఆలోచన చేయడంతో ఉన్న ఒక్క టికెట్ కాస్త అదే సామాజిక వర్గానికి ఇస్తారు అనే ప్రచారంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు. వరంగల్ సీటు కాస్త కడియం శ్రీహరి కూతురుకు ఇస్తే తెలంగాణలోని మొత్తం 3 ఎస్సీ సీట్లు మాలాలకే ఇచ్చినట్లుగా అవుతుంది. ఈ విషయం ఒకంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే. ఇదే అంశాన్ని ఇప్పటికే ఎంఆర్పీఎస్ లేవనెత్తింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నియోజకవర్గాల్లో మాదిగలకు అన్యాయం చేస్తుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మాదిగల ఓట్లతో గెలిచామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనూ మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదని విమర్శలు ఎక్కుపెట్టారు. సొంత నియోజకవర్గంలో మాదిగలకు అవకాశం ఇప్పించలేని పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి తన సీఎం సీటు కాపాడుకునేందుకు మాలలకు మద్దతు ప్రకటించినట్లుగా ఆరోపించారు. బీజేపీ మాదిగలకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీకి మద్దతిస్తున్నట్లు చెప్పారు. 2 స్థానాల్లో మాదిగలకు బీజేపీ అవకాశం కల్పించడాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా తమ అలసు లక్ష్యం వర్గీకరణకు కూడా ఆ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు. అయితే మంత్రివర్గంలో మాలలకే అవకాశం ఇచ్చి ఇప్పుడు సీట్లు కేటాయింపులోనూ అదే వర్గానికి పెద్దపీట వేయడం ఏ విధంగా సామాజిక న్యాయం చేసినట్లు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎంఆర్పీఎస్ వేస్తున్న ప్రశ్నలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మాదిగ సామాజిక వర్గంలోని నాయకులు కూడా వేస్తున్నారు.
సీట్లన్నీ గంపగుత్తుగా ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడాన్ని తప్పుపడుతున్న నాయకులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న వర్గాలను ఎన్నికలకు పూర్తిగా దూరంగా పెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సీట్ల కేటాయింపు అంశం ఇప్పుడే సమసిపోయే పరిస్థితిలో కనిపించడం లేదు. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని భావిస్తున్న నాయకులు జట్టు కట్టి అధిష్టానం దృష్టికి ఈ అంశం చేరవేసినట్లు తెలుస్తుంది. పెద్దపల్లి లోక్సభ స్థానం విషయంలోనూ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇక్కడ అభ్యర్థిని మార్చాల్సిందే అని పట్టుపడుతున్న నియోజకవర్గ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ గడ్డం వంశీ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారట. మరో విషయం ఏంటంటే 2 సీట్లలో అభ్యర్థుల కంటే అభ్యర్థుల కుటుంబాలే విమర్శల పాలవుతున్నాయి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మల్లు రవి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు దానికి బాధ్యుల్ని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను చేస్తున్నారు. బట్టి పట్టుదలతోనే పార్టీ నాగర్ కర్నూల్లో మల్లు రవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఒకరు ఉప ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా తన సోదరునికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడాన్ని తప్పుపడుతున్నారు. పెద్దపల్లి లోక్సభ సీటు విషయానికొస్తే ఈ స్థానం నుంచి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత జి వెంకటస్వామి పోటీ చేస్తూ వచ్చారు. పెద్దపల్లి నుంచి ప్రస్థానం ప్రారంభించిన వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలోనూ కీలక నాయకునిగా ఎదిగారు. సిడబ్ల్యూసీ సభ్యునిగా కూడా కొనసాగారు. అయితే ఆయన తర్వాత పెద్దపల్లి నుంచి ఆయన కొడుకు వివేక్ ఎంపీగా టికెట్ తీసుకుంటూ విజయం సాధిస్తున్నారు. పార్టీలు మారినప్పటికీ నియోజకవర్గంలో ఆ కుటుంబానిదే పైచేయి అవుతుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత వెంకటస్వామి కొడుకులిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వినోద్, వివేక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో వెంకటస్వామి మనవడు వివేక్ కొడుకు అయిన వంశీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఎంపీ సీటు కూడా అదే కుటుంబానికి ఇవ్వడాన్ని మొహమాటం లేకుండానే నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబానికి 3 పదవులు కట్టబెడితే ఇతరుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని మార్చే వరకు ఊరుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. ఇక మొదట్నుంచి అభ్యర్థి ఖరారు విషయంలో పెండింగ్లో పెడుతూ వచ్చిన స్థానం వరంగల్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఇప్పటివరకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయన ఎంపీ సీటు ఆశలపై నీళ్లు చల్లారు. వరంగల్ సీట్ ఎవరికిస్తారనే విషయంలో చాలా వరకు సీక్రెట్ మెయింటైన్ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటీవల ప్రకటించిన 4 స్థానాల సమయంలోనూ వరంగల్ను పెండింగ్లోనే పెట్టింది. వరంగల్ సీటుకు బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు జాప్యం చేస్తుంది అనే ప్రశ్న కూడా వచ్చింది. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఈ సీటు విషయంలో ఎలాంటి లీక్ ఇవ్వకుండా పూర్తిగా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపింది. మార్చి 31న వరంగల్ సీటుకు అభ్యర్థిని ప్రకటిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. తీరా అభ్యర్థి ప్రకటన చేసే తేదీకి కొద్ది రోజుల ముందు వరంగల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పేరు ఖరారైన కడియం శ్రీహరి కూతురు కావ్య తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అటు బీఆర్ఎస్లోనూ ఇటు అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించని కాంగ్రెస్ పార్టీలోనూ అలజడి సృష్టించారు. కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ను పార్టీ పరంగా దెబ్బతీయాలి అనే లక్ష్యంతో ఎత్తుగడ వేసిందా, లేక ముందుగానే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కాంగ్రెస్ నాయకత్వానికి ఒప్పందం కుదిరిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన స్టేషన్ గన్పూర్ సీట్ను పట్టుబట్టి తీసుకున్నారు. ఆయన కోరిక మేరకు బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యని కాదని మరీ కడియం శ్రీహరికి అవకాశమిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ వాస్తవానికి బీఆర్ఎస్కు సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్ ఉన్నారు. ఆయన్ను కూడా పక్కకు పెట్టి మరీ కడియం శ్రీహరి కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే సీటు విషయంలోనూ ఇటు వరంగల్ ఎంపీ సీటు విషయంలోనూ సిట్టింగ్లను పక్కన పెట్టిన బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారారు. ఆయన బీఆర్ఎస్ కు రాజీనామాతోనే కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇది ఎటువైపు దారి తీస్తుందో అని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ పాతవారికి టికెట్ల కేటాయింపులో అన్యాయం చేస్తోందన్న విమర్శ ఎదుర్కొంటోంది. ఇక గెలుపు ప్రతిపాదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని చెప్తున్న పార్టీ మాటల్లో నిజమెంత? బయటి వారికి టికెట్లు ఇస్తేనే పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ అనుకుంటుందా?
ఇంతకాలం పార్టీ జెండా మోసిన నాయకులకు టికెట్లు ఇవ్వకుంటే వారు ఎన్నికల్లో సహకరిస్తారా? తెలంగాణలో 2014 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి 2023లో అధికారం సొంతం చేసుకునే వరకు చాలా నష్టపోయింది. పార్టీని ఇబ్బంది పెట్టే ఎత్తుగడలు ప్రత్యర్థి పార్టీలు చేశాయి. సొంత పార్టీ నుంచి గెలిచిన నాయకులు తమ బాట తాము చూసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరపున పోరాటం చేసే ప్రజాప్రతినిధి లేకుండా పోయారు. అయినప్పటికీ ప్రజల తీర్పు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గాని, వారిని తమ పార్టీలో చేర్చుకునే ప్రత్యర్థి పార్టీని గాని ఓటర్లు పట్టించుకోలేదు. అంత చక్కటి తీర్పు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ప్రత్యర్థి పార్టీలోని నాయకుల వైపే చూస్తోంది. ఈ ధోరణి ఒక రకంగా తీర్పిచ్చిన ఓటర్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నాయకులతో నిమిత్తం లేకుండా పార్టీకి అనుకూలంగా ఇచ్చిన తీర్పును ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం గౌరవించకపోవడం చర్చనీయాంశమవుతోంది. పార్టీని వీడిన నాయకులకు తిరిగి పార్టీలో అవకాశం ఉండదని నిర్మోహమాటంగా చెప్పిన నాయకులు పార్లమెంటు ఎన్నికల ముందు ఆ మాటలను పక్కన పెట్టినట్లు అర్థమవుతోంది. సరిగ్గా 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ నాయకులపై పోరాటం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో తిరిగి బీఆర్ఎస్ నాయకులంతా కాంగ్రెస్ బాటపట్టారు. బీఆర్ఎస్ నుంచి వస్తున్న నాయకులను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా కూడా వారినే బరిలో నింపుతోంది ఆ పార్టీ అధిష్టానం. ఇప్పటి అంశమే కాంగ్రెస్లో అగ్గిరాజేస్తోంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుసరించిన విధానం పార్టీని నమ్ముకున్న వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అభ్యర్థి ఎంపికలో ఇంతకాలం పార్టీలో కొనసాగిన నాయకుల పేర్లను కనీసం పరిశీలన కూడా చేయలేదు. 2 పేర్లను పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంది. వారిలో ఒకరు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఆయన వాస్తవానికి టికెట్ ఆశించి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు టికెట్ కూడా వస్తుందన్న భరోసా కలిగించింది కాంగ్రెస్ నాయకత్వం. తీరా చూస్తే మరో నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి ఏమైనా పార్టీ నాయకుడా అంటే అదే కాదు, ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడే. బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ను రాత్రికి రాత్రి పార్టీ మార్పించారు. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ హఠాత్ పరిణామంతో అప్పటిదాకా టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. టికెట్ వస్తుందన్న భరోసాతోనే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా మల్కాజ్గిరి సీటు ఆశించారు. మల్కాజ్గిరిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సికింద్రాబాద్ సీటుపై ఆశ పెట్టుకున్నారు. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సభకు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. తీరా అభ్యర్థిని ఖరారు చేసే సమయంలో దానం నాగేందర్ పేరు తెరపైకి వచ్చింది. దానం నాగేందర్ పేరు ప్రకటించిన తర్వాత గాని అసలు సమస్య ఏమిటో కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసి రాలేదు. దానం నాగేందర్ను అభ్యర్థిగా ప్రకటించి పప్పులో కాలేశామని భావిస్తోంది ఆ పార్టీ. ఇప్పుడు ఆయన్ని మార్చి తిరిగి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటిలో ఏది జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల స్థానికంగా జరిగిన ప్రచారం ఇప్పటికిప్పుడు మాసిపోదు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే విధానం అనుసరించింది. అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగిన నాయకులను పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు పార్టీ మారిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆమెను చేవెళ్ల నుంచి మల్కాజ్గిరి స్థానానికి బదిలీ చేసింది. మల్కాజ్గిరి నుంచి ఆశ పెట్టుకున్న నాయకులకు నిరాశ మిగిలింది. చేవెళ్లలో నిజంగా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు కాంగ్రెస్ కు బలం లేని కారణంగా ఇతర పార్టీ నుంచి వచ్చిన పట్నం సునీతకు టికెట్ ఇవ్వడానికి సిద్ధం అయిందనుకుందాం. సునీతకు నియోజకవర్గంలో ఉన్న బలం పార్టీకి దోహదం చేస్తుందని భావించి ఉండవచ్చని అనుకుందాం. పార్టీ నమ్మితే కొద్దిసేపు నిజమైతే అదే చేవెళ్ల అభ్యర్థిగానే ఉండాలి కదా. మళ్లీ ఆమెను మల్కాజ్గిరి స్థానానికి ఎందుకు మార్చినట్లు? ఆమెకు చేవెళ్లలో బలం లేదని మార్చారా? మల్కాజ్గిరిలో కూడా పట్నం సునీతకు రాజకీయంగా బలం ఉందని కాంగ్రెస్ భావిస్తోందా? వాస్తవానికి మల్కాజ్గిరి స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.
జనరల్ స్థానాలే కాకుండా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని, తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు వర్గీకరణ చేపట్టాలని 3 దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమం నడుస్తోంది. జనాభా పరంగా తీసుకుంటే తెలంగాణలో మాలల కంటే మాదిగల జనాభా ఎక్కువగా ఉంటుంది. కానీ రిజర్వేషన్ల అమల్లో జనాభా అధికంగా ఉన్న మాదిగల కంటే మాలలే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని ఎంఆర్పీఎస్ ఆరోపిస్తోంది. తమ హక్కుల కోసం ఎంఆర్పీఎస్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఈ పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీకే ఎంఆర్పీఎస్ జేకొడుతోంది. అదే సమయంలో తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూడా మాదిగలకు పెద్దపీట వేసింది. మొత్తం 3 స్థానాల్లో 2 నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులను బరిలోకి దింపిన బీజేపీ 1 స్థానాన్ని మాలలకు ఇచ్చింది. అయితే 3 స్థానాలకు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు సీట్లు కేటాయించింది. ఇక 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కూడా 3 స్థానాలకు గాను 2 మాలలకు ఇచ్చి 1 స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకునికి కేటాయించింది. అయితే వరంగల్ నుంచి సీటు దక్కించుకున్న కడియం శ్రీహరి కూతురు కావ్య టికెట్ కేటాయింపు జరిగిన తర్వాత పార్టీ మారారు. దీంతో అక్కడి నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని బరిలో దింపాలని యోచిస్తోంది బీఆర్ఎస్. ఎటొచ్చి అధికార కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నియోజకవర్గాల్లో వర్గపోరు ఎదుర్కొంటోంది. 3 స్థానాల్లో ఇప్పటికే 2 అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ ప్రకటించిన 2లోనూ మాలలకే పెద్దపీట వేసింది. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఈ 2 స్థానాల్లో మాదిగ సామాజిక వర్గం నేతలు తమకు టికెట్ రాలేదన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తిలో ఉన్నారు నాయకులంతా. 3లో 2 స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి వస్తాయని భావించారు ఆ వర్గం నాయకులు. అయితే ప్రకటించిన 2లో 1 కూడా దక్కలేదు. పైగా 3వ సీటు కూడా మాల సామాజిక వర్గానికి వెళుతుందన్న సంకేతాలు రావడంతో ఆలోచనలో పడ్డారు. వరంగల్ రాజకీయాల్లో కడియం శ్రీహరి పాత్ర ఇప్పుడు 2 ప్రధాన రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ ఇచ్చిన తర్వాత వెళ్లిపోవడం ఏమిటని బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ ఇవ్వలేదని, టికెట్ రాని సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత తిరిగి కడియం కాంగ్రెస్ వైపు చూడడంతో మాలా మాదిగ మధ్య చర్చ మొదలైంది. మాదిగలను ఎదగకుండా చేసేందుకు కడియం పావులు కదుపుతున్నట్లు ఎంఆర్పీఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు ఇప్పటికే టికెట్ ఖరారైన పెద్దపల్లిలోనూ గడ్డం వంశీ అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకే కుటుంబం నుంచి ఇప్పటికే 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అది సరిపోలేదన్నట్లు ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ టికెట్ కూడా అదే కుటుంబానికి కేటాయించడాన్ని మెజార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలకు దారితీస్తోంది. పదేళ్లుగా అధికారంలో లేనప్పటికీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం నిజంగా పార్టీనే నమ్ముకున్న వారికి సంతోషం కలిగించే అంశమే. అన్ని వర్గాలను న్యాయం చేస్తామని చెప్పిన మాటలు టికెట్ల కేటాయింపులో నిజం కావటం లేదా? అభ్యర్థులను మార్చాలని సొంత పార్టీ నాయకులే ఫిర్యాదులు చేయటం ఆ పార్టీకి మేలు కలిగిస్తాయా? తాజా వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేయబోతోంది? కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన కార్యకర్తలను గుర్తించుకోవాలన్న ప్రధాన సూత్రాన్ని ఇక్కడ కాంగ్రెస్ పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ విధానం అనుసరించిందో, తీరా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పట్ల అదే విధానం కొనసాగిస్తుంది. అయితే ఈ విధానాన్ని సమర్థించుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం కారణాలు చెప్పవచ్చు. తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తుందని, అందుకే ఆ పార్టీ నాయకులను చేర్చుకుంటున్నామని చెబితే వినేవారిలో కొందరికి నచ్చుతుందేమో. కానీ నిజమైన కాంగ్రెస్ శ్రేణులకు అది ఏ విధంగా నచ్చుతుంది? వారంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే. అధికారం లేనప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ అవకాశాలు లేవని తెలిసి మళ్లీ అవకాశాల కోసమే తిరిగి వస్తున్నారు. ఇక్కడ భవిష్యత్తులో అవకాశాలు లేవనిపిస్తే మరోసారి కూడా పార్టీ మారనన్న గ్యారంటీ ఉండదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. అధికారాన్ని మాత్రమే కోరుకునే వారిలో పార్టీకి ఏ విధంగా మేలు జరుగుతుందని పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల కోణంలో పార్టీ అధిష్టానం ఆలోచన చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరో విషయం ఏమిటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన ప్రజాప్రతినిధుల గురించి పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన విధానం ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో మారే వారికి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉండవని చెప్పారు. తీరా లోక్సభ ఎన్నికల వేళ గేట్లు తెరుస్తామంటూ ప్రకటన చేసి ఇతర పార్టీలోని నాయకులను ప్రజాప్రతినిధులను కాంగ్రెస్లోకి చేర్చుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపణ చేస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ నాయకత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తుందంటే ఏ రాజకీయ నాయకుడు నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ నాయకత్వం తమ నాయకులనే బయటకు వెళ్లకుండా చూసుకునే పరిస్థితిలో లేదు. టికెట్లు రావన్న బెంగతో పార్టీని వీడటమే కాదు, టికెట్లు ప్రకటించిన తర్వాత కూడా బీఆర్ఎస్ ని వీడుతున్న నాయకులను చూస్తున్నాం. బీఆర్ఎస్ లో నెలకొన్న సంక్షోభంతోనే ఆ పార్టీ నాయకత్వం ఎటూ పాలుపోని స్థితిలో ఉంది. అలాంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అంటే అయ్యే పని కాదు. కాకపోతే బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో ఇప్పటికిప్పుడు వర్గపోరు ఉండకపోవచ్చు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకులు కొంతకాలం పాటు ఏ విభేదాలు లేకుండా కలిసి పనిచేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన సంస్కృతి మాత్రం ఎవరి గ్రూపును వారు పెంచుకోవడమే. అదే సిద్ధాంతాన్ని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. భవిష్యత్తులో పార్టీలో అనుకోని పరిస్థితులు ఎదురైతే తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలోనే ఆయన వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులను ప్రస్తుతం తీసుకునే విషయంలో పునరాలోచన చేస్తే ఆలస్యం అమృతం విషం అన్నట్లు అంతిమంగా అది పార్టీకి మేలు జరగకుండా పోతుందని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ ను వీడాలనుకున్న నాయకులు ముందుగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంలో ఆలస్యమైతే మరో పార్టీ బీజేపీ ఉంది. కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరు. కాబట్టి తాము గేట్లు మూసివేస్తే ఫలితంగా బీజేపీ బలపడే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడమే మేలని భావిస్తోంది. పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చేర్చుకునే వారికైతే మంచిదే. కానీ వచ్చి రాగానే వారికి పార్టీ పెద్దపీట వేయడం, పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టడమే కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోంది. పార్టీకి బలమైన శ్రేణులకు పెద్దపీట వేస్తూ కొత్తగా వచ్చే వారిని చేర్చుకుంటే అది పార్టీకి అదనపు బలం అవుతుంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు తిరిగి భవిష్యత్తులో పార్టీని వీడినప్పటికీ అసలైన పార్టీ శ్రేణులతో పార్టీ బలంగానే ఉంటుంది. కానీ అసలైన నాయకులను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు కట్టబెడితే భవిష్యత్తులో మరోసారి వారు వెళ్లిపోయినప్పుడు పార్టీ బలహీనపడుతుందన్న అభిప్రాయం కలుగుతుందని పార్టీని నమ్ముకుని కొనసాగుతున్న వారు చెబుతున్నారు. సీట్ల కేటాయింపులో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి టికెట్లు ఇస్తే ప్రజల్లోకి మంచి అభిప్రాయం కలుగుతుందన్న భావన వారు వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు గతంలో సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేసినప్పుడు ఆయన గుర్తించిన వారు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఓటు వేస్తే ఆయన ఎంపీ కాగలిగారు. ఆయన పార్టీని నమ్ముకుని ఉంటున్న కార్యకర్త. పార్టీ అలాంటి నాయకులను గుర్తిస్తే పార్టీకి ఓటు వేయాలనుకున్న వారు ఓటేస్తే అభ్యర్థితో నిమిత్తం లేకుండా పార్టీ గెలుస్తుందన్న ప్రధాన సూత్రాన్ని పార్టీ మర్చిపోతోంది. అభ్యర్థులు వస్తేనే గెలిచేది నిజమైతే గతంలో కాంగ్రెస్ నుంచి భారీ సంఖ్యలో నాయకులు బీఆర్ఎస్ లోకి వెళ్లారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? వెళ్లిన వారంతా బీఆర్ఎస్ కు అదనపు బలం అయ్యారా? ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారా? ఇప్పుడు అదే బలహీనమైన ఆలోచన కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను గుర్తించడం పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తే వచ్చిన వారితో ప్రయోజనం జరిగేది ఎంత మేర వాస్తవమో కానీ నిరాశకు గురయ్యే నిజమైన పార్టీ శ్రేణుల్లో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. ఉన్నవారికి అవకాశాలు రావని భావిస్తున్న తరుణంలో కొత్తవారిని తీసుకొచ్చి పార్టీ కొత్త తలనొప్పులు తెచ్చుకుంటుందన్న అభిప్రాయం కలుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో ఎంతమంది నాయకులు మాట వింటున్నారో గుర్తిస్తే అసలు విషయం అర్థమవుతోంది. వాస్తవానికి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వారంతా కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి వెళ్లిన వారే. కాకపోతే కేసీఆర్ కొడుకు కావడంతో అధికారంలో ఉన్నంతకాలం ఏమనలేకపోయారు. అధికారం పోయాక కేసీఆర్ మాట్లాడితే స్పందిస్తారు కానీ కేటీఆర్ కు ఎందుకు స్పందిస్తామన్నట్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
ఎలాంటి సిద్ధాంత ప్రాతిపదికన లేకుండా వచ్చే నాయకులు పార్టీలోనే ఉంటారన్న నమ్మకం ఏమిటని వారికి పార్టీలోకి తీసుకునే నాయకులే ప్రశ్నించుకోవాలని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను గుర్తించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా అమలు చేయాలి, వాటి అమలులో పార్టీ శ్రేణుల సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాటిపై దృష్టి పెట్టకుండా కేవలం నాయకులను చేర్చుకుంటేనే పార్టీ గెలుపు ఖాయమన్నట్లు వ్యవహారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన నాయకులు స్థానిక సంస్థల సమయంలో తమ వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకోవడానికి మొగ్గు చూపుతారు. పాతవారు తమకు టిక్కెట్లు కావాలంటారు. కొత్తగా వచ్చిన నాయకులు పదవుల పరంగా కీలక స్థానంలో ఉంటారు. కాబట్టి కీలక స్థానంలో ఉన్న నాయకుల మాటే చెల్లుబాటు అయ్యి వారికి సంబంధించిన వారికే పదవులు ఇచ్చుకుంటారు. అలాంటి పరిస్థితి వస్తుందన్న భయంతో ఇప్పటి నుంచే పాత శ్రేణులు నిరాశతో పార్టీ కోసం పనిచేయడానికి వెనుకడుగు వేస్తే అది అంతిమంగా పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఇతర నియోజకవర్గాలతో పాటు ఎస్సీ నియోజకవర్గాల్లోనూ ఇదే విధానం అమలవుతోంది. ఇప్పుడు 3 ఎస్సీ నియోజకవర్గాల్లో నాయకులు గ్రూపులుగా విడిపోయారు. ఒకరికి మరొకరు సహకరిస్తామన్నది అనుమానంగానే కనిపిస్తోంది. వారిలో ఉన్న భిన్నాభిప్రాయాలతో పార్టీ కోసం ప్రచారానికి వెళతారు కావచ్చు, కానీ ఓటర్లను ప్రభావితం చేసేలా పనిచేస్తారా అనే ప్రశ్న వస్తోంది. అభ్యర్థిని ప్రకటించే ముందు ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులందరి అభిప్రాయం తీసుకుని మెజార్టీ అభిప్రాయం మేరకు ప్రకటన చేస్తే మేలు జరుగుతోంది. కానీ నాయకత్వం తమ ఇష్టానుసారంగా అభ్యర్థిని ప్రకటిస్తే క్షేత్రస్థాయిలో శ్రేణుల వ్యవహారం కూడా అదే తరహాలో ఉంటుందనేది మరిచిపోవద్దు. చూడాలి మరి. ఊపు మీద ఉందనుకుంటున్న పార్టీ ఊపు కొనసాగిస్తుందా, లేక పాలపొంగులాగా చప్పున చల్లారిపోతుందా? ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.